మున్సిపాలిటీ పరిధిలో ఉన్న ప్రజలందరికీ ఒక్కసారి నమస్కారము. ప్రస్తుతం జరిగిన ఎన్నికల్లో అఖండ మెజార్టీతో తెలుగుదేశం అభ్యర్థి స్వాతంత్ర సమరయోధుని ఫ్యామిలీ నుంచి వచ్చిన ఉద్దండు జేసీ దివాకర్ రెడ్డి తమ్ముడు శ్రీ గౌరవనీయులైన ప్రభాకర్ రెడ్డి గారి కుమారుడు చిన్న వయసులోనే ఎమ్మెల్యే అయినందుకు ప్రజల సహకారంతో గొప్ప మెజారిటీతో అఖండ మెజారిటీతో గెలిపినందుకు మా కౌన్సిల్ అందరి తరఫున మీకు ధన్యవాదాలు తెలుపుతున్నాం. కాకపోతే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో తాడిపత్రి పురపాలక సంఘంలో ఒక డ్రైనేజ్ సమస్య అనేది వచ్చేసింది. నీళ్ల సమస్య, తర్వాత కసుబండ్ల సమస్య, ఇటువంటి సమస్యలన్నీ రావడానికి కారణం ఏమంటే గత ప్రభుత్వంలో చేసిన నిర్వాహకం వల్లనే ఇది రావడం జరిగింది. ముఖ్యంగా ఎందుకు చెప్తున్నామంటే డ్రైనేజీ విషయంలో మాట్లాడితే పోలీస్ స్టేషన్ సర్కిల్లో ఒక డ్రైనేజీలు పైపులు పగిలిపోతే ఆ పైపులు పగిలిపోయిన పనిని ఒక నిక్కార్సైన ఒక యూజ్లెస్ ఫెలోకి ఇచ్చేసి ఆ కాంట్రాక్ట్ పని అప్పగించినారు. ఆ పైపుల కూర్చోవడం పిల్లడంలో కింద పైన పైపులకు కింద పైపులకు సంబంధం లేకుండా పైపులు కూర్చోబెట్టడం వల్ల దానివల్ల దాదాపు కృష్ణాపురం 1వ రోడ్డు, 2వ రోడ్డు, 3వ రోడ్డు, 4వ రోడ్డు మొత్తం నాశనం అయిపోయినాయి. దీనికి ప్రజలకు ఏం తెలుస్తుంది? డ్రైనేజ్ ఏం చేయలేదు, మున్సిపాలిటీ ఏం పనిచేయడం లేదు అనుకుంటారు తప్ప దీనివల్ల నష్టం ఇట్లా జరిగింది. ఇకపోతే STP 1 కానివ్వండి, STP 2 కానివ్వండి, అక్కడ 80 లక్షలు పెట్టేసి కాంట్రాక్ట్కి ఇస్తే యూజ్లెస్ ఫెలోస్కి అంతా వాడు షాడో ఎమ్మెల్యే ఉన్నాడు తాడిపత్రి మున్సిపాలిటీకి. వాడు చేసిన నిర్వాహకం వల్ల ఇంత నష్టం జరిగింది. ఇప్పటి వరకు ఆ పని అట్లనే సగం అయిపోయింది. అది అక్కడ మోటార్లు పనిచేయడం లేదు. STP 1 కూడా అట్లే అయిపోయింది, STP 2 కూడా ఎట్లా అయిపోయింది. దీనివల్ల ఎవరికి దీనివల్ల చెడ్డ పేరు? వాళ్ళదంతా ఏమి లేదు. మనదేమి మున్సిపాలిటీ వాళ్ళది కదా, TDP వాళ్ళది కదా, మాకేం చెడ్డ పేరు వస్తే వాళ్ళకి వస్తుంది అని చెప్పేసి ఆ దిశలో ప్రయాణం చేసినారు తప్ప అయ్యా ఇది ప్రజలకు మనం మంచి చేయాలా, ప్రజలు మేలు జరగాలని చెప్పేసి ఒక్క నిమిషం కూడా ఆలోచించని పాత ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే నిష్ఠుడు మూఢుడు వాడు చేసిన పనులకు ఇట్లా జరిగిపోయింది. ఇకపోతే కసుబండ్ల గురించి ఏమన్నా మేము మాట్లాడితే కసుబండ్ల గురించి అయ్యా రిపేర్ చేయాలా, ఇవి తీసుకొని పోవాలంటే అరెస్టులు, కౌన్సిల్ మెంబర్లు అరెస్టులు, మా చైర్మన్ కానీ అరెస్టు, మా ఇంటి వద్దనే అరెస్ట్ చేయడము, లోపల పెట్టడము. దానివల్ల ఎవరికి నష్టము? అయ్యా మేము మంచి పని చేస్తామన్నా కూడా అట్టమే, ఏదైనా చేద్దామన్నా కూడా అట్టమే. మా కౌన్సిలర్ల మీద తినాడ్సేవని పెట్టడం, ప్రతి ఒక్క కౌన్సిలర్ కూడాను పోలీస్ కేసులలో ఉన్నారు. దీనివల్ల ఎవరికి నష్టము? అయ్యా మేము ప్రజలకు మేలు చేస్తామయ్యా, ప్రజలు చేయాలయ్యా, ప్రజాసేవ చేయడానికే మేము ఉన్నామని చెప్పేసి మేము అభివృద్ధి మీద మా చైర్మన్ ప్రభాకర్ రెడ్డి గారు అభివృద్ధి దిశలో పోవాలని చెప్పేసి ఈ మున్సిపాలిటీని ఇంతవరకు తీసుకొని వచ్చినారు. అభివృద్ధి దిశలో పోయినాం కాబట్టి మేము ఒక్కము అవుట్ ఆఫ్ 75 మున్సిపాలిటీలో తాడిపత్రి మున్సిపాలిటీ ఒకటి గెలుచుకున్నది కారణం ఏమంటే కేవలం ప్రభాకర్ రెడ్డి గారి ఆయన అభివృద్ధిని గురించే ప్రజలు ఓటు వేసినారు, మేము గెలుచుకున్నాం. అంతవరకే తప్ప దీంట్లో ఏమీ లేదు. ఇక్కడ వచ్చి కూడాను మళ్ళీ అదే పాట మేము చేస్తున్నాం. ఎక్కడ చేసినారు? ఇప్పుడు చూడండి,